పొలిటికల్ సినారియోలో హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేటీఆర్ అంతా ఒకటైనట్టుగా కనిపిస్తుంది. ఈ ముగ్గురు ఒకటి కావటం వల్లే తట్టుకోలేక కవిత బయటకు వచ్చేసినట్లుగా అనిపించట్లేదా? అది కాదు, మెయిన్గా వాళ్ళ ముగ్గురు ఒకటని కాదు. కేటీఆర్ గారు, హరీష్ వాళ్ళు కొంచెం అండర్స్టాండింగ్కి వచ్చేసరికి కవిత ఫస్ట్ యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు అండర్స్టాండింగ్ అయ్యేసరికి ఫస్ట్ మనమందరం యూనిటీ ఉందాం, పార్టీని బలపరుచుకుందాం, పార్టీని కాపాడుకుందాం అని వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చినప్పుడు కవిత మరి ఏమనుకుందో ఏంటో తెలియదు మనకు, వచ్చింది టకటక మాట్లాడేసుకుంది, అలిగేషన్స్ చేసింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే కవిత జైలు నుండి వచ్చాక అందరూ కూర్చొని మాట్లాడుకొని కొన్ని రోజులు సైలెంట్గా ఉండు, కంప్లీట్ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ కొన్ని రోజులు సైలెంట్గా ఉండు అన్నారు కేసీఆర్ గారు. సర్దు మనిగేంత వరకు, పరిస్థితులు సర్దు మనిగేంత వరకు కవితకు చెప్పారు. ఇది నిజమేనా? 100% నిజం. ఎందుకంటే నిన్న కవిత గారితో చిట్చాట్లో కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న వస్తే ఇవన్నీ పుకార్లే అని చెప్పింది కవిత గారు. నేనున్నా నా చిట్చాట్లో, నిజమేనా అని అడుగుతున్నాను. అందుకే మళ్ళీ ఒకటే బ్లడ్ కాబట్టి నేను ఏదైనా వాస్తవాలే చెప్తా. కానీ ఒక రాజకీయ నాయకురాలిగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న కవిత కూడా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కొన్ని తప్పించుకునే విధంగా మీరు ప్రశ్నించిన ప్రజలు వచ్చి ప్రశ్నించలేకపోవచ్చు, ప్రజల తరపున మీరు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించిన దానికి మనం సిన్సియర్గా ఆన్సర్ చేయాలి, అది కష్టమైన నష్టమైన. కానీ ఇక్కడ కష్ట నష్టాలు బేరీజ్ వేసుకొని మీడియాకి అడ్రస్ చేయకూడదు. కానీ ఇప్పుడు కవిత అట్లనే బిహేవ్ చేస్తుంది కదా. మీరు అన్నట్లుగానే రమ్య గారు, ఇప్పటి వరకు హరీష్ రావు గారు కేటీఆర్ గురించి ఎక్కడా పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ కొన్ని నెలల క్రితం వరకు నేను అవసరమైతే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం, బావగారు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం అని చెప్పి అన్నారు. కవితని తొలగించేందుకు ఇది వేసిన స్కెచ్చా? కేటీఆర్ పైన నిజంగా ప్రేమ హరీష్ రావుకి? అదేం లేదండి, హరీష్కు మెయిన్గా మేనమామ మీద ప్రేమ, వీళ్ళందరికంటే ఎక్కువ మేనమామ మీద ప్రేమ, తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ మీద ప్రేమ. కాబట్టి ఆయన నాకు ఎంత ఇబ్బంది ఉన్నా, నన్ను ఏ రకంగా ఇబ్బందుల పాలు చేసినా నేను మేనమామ ఉన్నంత వరకు సర్దుకుంటా అనే దాంట్లో ఆయన ఎన్నోసార్లు అట్లా మాట్లాడాడు. ఆ రకంగానే పనిచేస్తున్నాడు. ఆ రకంగానే కేటీఆర్ తోటి అండర్స్టాండింగ్కి వచ్చింది.